ఆచి చికెన్ మసాలా. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్ లో లొంగిపోయారు. ఎట్టకేలకు పోలీసుల చెంతకు బండి భగీరథ్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే లొంగిపోయినట్టు తెలుస్తోంది. న్యాయవాదుల సమక్షంలో బండి భగీరథ్ లొంగిపోయారు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్ లో లొంగిపోయారు. ఇక కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పిఎస్ లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. హైకోర్టులో వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఊరట లభించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పేట్ బషీరాబాద్ పిఎస్ లో లొంగిపోయారు. ఇప్పటికే పోలీసులు విస్తృతంగా కూడా ఆయన ఎక్కడున్నారా అని గాలించినటువంటి సిచ్యువేషన్. ఎట్టకేలకు ఆయన అయితే మాత్రం పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి హైడ్రామా సాగింది. భగీరథ్ లభ్యం అవ్వలేదు, భగీరథ్ ఇంకా అందుబాటులోకి రాలేదు, భగీరథ్ అసలు ఇప్పటి వరకు ఆచూకీ లేదు అంటూ కూడా పోలీసులు ఉదయం నుంచి ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తా ఉన్నారు. కానీ బండి భగీరథ్ ఉదయాన్నే 11 గంటలకు సైబరాబాద్ సిపి ముందు లొంగిపోవడము, అనంతరం అక్కడ నుంచి తిరిగి వైద్య పరీక్షల కోసం ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కొద్దిసేపు ఎస్ఓటి కార్యాలయంలో మరి కొద్దిసేపు వివిధ పోలీస్ స్టేషన్ లో తిప్పి రాత్రి 9 లేదా 10 గంటల ప్రాంతంలో భగీరథ్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు సైబరాబాద్ సిపి నేతృత్వంలో సిపి ముందే తను నేరుగా లొంగిపోయి తనను అరెస్ట్ చేయండి అంటూ కూడా భగీరథ్ ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలియజేయడంతో ఎన్ని రోజుల పాటు ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి నేరుగా కమిషనర్ కార్యాలయానికి వచ్చి సిపి ఎదుటనే లొంగిపోవడంతో అసలు కేసు నిందితుడు దొరికినటువంటి వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయబోతారు. పోలీసులు అరెస్ట్ ని అధికారికంగా ధృవీకరించట్లేదు, తమ ఆధీనంలో లేడు, తమ అదుపులో లేడు, అసలు భగీరథ్ ని మేము అరెస్ట్ చేయలేము అంటూ మాత్రం ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. కానీ భగీరథ్ వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ముందుగానే చెప్పి భగీరథ్ చివరిసారిగా వాళ్ళ కుటుంబంతో కలిసి ఉదయం 11 గంటలకు పోలీసు ఉన్నతాధికారి నేతృత్వంలో తను లొంగిపోయినట్టుగా పక్కాగా సమాచారం అందుతుంది. ఇంతకు ముందే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అతను విచారిస్తా ఉన్నారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవాల్సి ఉంది. అతను విచారణ సందర్భంగా ఏం చెప్తాడు అనేది కూడా పోలీసులు అతని నుంచి కీలకమైనటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. సుమారు 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో పెట్టి అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, తను ఏం చెప్పాలనుకుంటున్నాడు, అమ్మాయితో తనకు ఎలా పరిచయం ఏర్పడింది, తనకు ఏ సిచ్యువేషన్ లో ఈ పరిచయం పెరిగింది అనే దానిపై కూడా ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. కాబట్టి భగీరథ్ ని మేడ్చల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతా ఉన్నారు. దాని గల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అతనికి మెడికల్ చెకప్ కూడా పూర్తయింది. మెడికల్ చెకప్ లో తన హెల్త్ అన్ని లెవెల్స్ సరిగ్గానే ఉన్నాయంటూ మాత్రం పోలీసులు పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించారు. తర్వాత అతన్ని కొద్దిసేపు పాటు విచారించి ఆ విచారణ సందర్భంగా అతను చెప్పేటువంటి వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో పోలీసులు రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర కూడా పోలీసులు రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రోజు రాత్రిలోపు బండి భగీరథ్ ని మీడియా ముందు బండి భగీరథ్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచిపోతా ఉన్నారు. అతను అరెస్ట్ అయినటువంటి వెంటనే అతన్ని అఫీషియల్ గా తీసుకొచ్చి మీడియా ముందు ఉన్నారు. అయితే రవితేజ పోలీసులు ఎప్పుడు కోర్టులో హాజరుపరిచేటటువంటి అంటే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే న్యాయమూర్తి ఎటువంటి ఆదేశాలు ఇలాంటి కేసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించిన న్యాయ నిపుణులు ఏమైనా చెప్తున్నారా? పోక్సో చట్టంలో నిందితుడి యొక్క స్టేట్మెంట్ కూడా కీలకం. ఎందుకంటే తను మైనర్ అని తెలిసే ఇలా వ్యవహరించాడా, మైనర్ అని తెలియకుండా ఇలా వ్యవహరించాడా, మల్టిపుల్ టైమ్స్ అమ్మాయిపై ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడ్డాడు అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళ్ళాడా. చాలాసార్లు కొన్ని రూమర్స్ సోషల్ మీడియా వేదికగా అనేక రూమర్లు చక్కర్లు కొడతా ఉన్నాయి. భగీరథ్తో పాటు చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక బెట్ వేసి ఆ బెట్ ద్వారా అమ్మాయిలని ఎంచుకొని వాళ్ళని కొన్ని రోజులలో ఆ టైం పీరియడ్లో వాళ్ళని ఎలాగైనా ఫ్లాట్ చేయాలి, వాళ్ళతో కలిసి రిలేషన్ మెయింటైన్ చేయాలి, తిరగాలి అంటే ఈ రకమైనటువంటి రూమర్స్ కూడా సాగుతా ఉన్నాయి. అది నిజమేనా కాదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. ఇప్పుడు బాధితురాలు ఎవరైతే తనకు అన్యాయం జరిగింది,
నాపై మల్టిపుల్ టైమ్స్ భగీరథ్ అనే వ్యక్తి ఇలా వ్యవహరించాడు. ఇంట్లో పార్కింగ్ స్పేస్లో కూడా అలానే వ్యవహరించాడు. నానకరామ్ కూడా విల్లాస్లో అలానే వ్యవహరించాడు. ఆ తర్వాత 31st సందర్భంగా మొయినాబాద్లో కూడా అలానే వ్యవహరించాడంటూ కూడా బాధితురాలు రెండోసారి కూడా మెజిస్ట్రేట్ ముందు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అంశం కీలకం. దాంతోపాటు మెడికల్ చెకప్ పూర్తయిన తర్వాత అతన్ని విచారించి అతనిచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని ఈ అఫెన్స్ చేశాడా చేయలేదా, చేస్తే తెలిసే జరిగిందా లేదా ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా, 4 చోట్ల జరిగినటువంటి ఈ అఫెన్స్ లో ఎవరెవరు స్నేహితులు ఉన్నారు, ఎవరెవరు అక్కడ ఈ విషయం సాక్షులుగా ఉన్నారు అనే ఒక విషయాన్ని కూడా అతని నుంచి తెలుసుకున్న తర్వాత అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుని మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతా ఉన్నారు. మేడ్చల్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి పేట్ బషీరాబాద్ మేడ్చల్ కోర్టుకి దగ్గరున్నటువంటి ప్రాంతం. మెజిస్ట్రేట్ ముందు మేడ్చల్ చెందినటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతా ఉన్నారు. ఇప్పటికే పోలీసులంతా కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఏ జైలుకి మెజిస్ట్రేట్ రిమాండ్ తరలించేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అలర్ట్ చేసి ఉన్నారు. ఎంత రాత్రైనా సరే ఈ రోజు బండి భగీరథ్ని మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచాలి అంటూ మాత్రం పక్కగా సమాచారం అందుతుంది. అతన్ని వివిధ చోటికి తిప్పుతూ ఎక్కడ కూడా మీడియా కంట పడకుండా ఒక్క ఫోటో కూడా బయటికి రాకుండా అఫీషియల్ గా అరెస్టు అనౌన్స్మెంట్ చేయకుండా రహస్యంగా పోలీసులు ఈ కేసుని డీల్ చేస్తా ఉన్నారు, వ్యవహరిస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా బండి భగీరథ్ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు. పోలీసుల ముందు సరెండర్ అయిపోయాడు. తను పూర్తిగా సహకరిస్తాను, మీరు ఏది అడిగినా సమాధానం ఇస్తాను, నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఈ విషయాన్ని తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇమీడియట్ గా అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా పోలీసులకు ఎస్ఓటీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక వాహనంలో ఎక్కించుకొని అతని కోసం గాలిచ్చి అనేక చోట్ల సిటీలో తిప్పిన తర్వాత చివరిగా అరెస్ట్ అఫీషియల్ గా ప్రకటించి అనంతరం తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు అతను విచారిస్తూ ఉన్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు అతని నుంచి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వేరే అవకాశం లేదు, అతను ఎలాగైనా పోలీసుల ముందు లొంగిపోవాలి లేదా పోలీసులు అరెస్ట్ చేయాలి. పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. 4 బృందాలు గత 3-4 రోజుల నుంచి కూడా తీవ్రంగా శ్రమించి ఎక్కడున్నాడు అని కనుగొనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పోలీసులు ఇక్కడ ఐపీ అడ్రస్లు తీసినా, సిడిఆర్ తీసినా, సీసీటీవీ ఫుటేజ్లు తీసినా, తన స్నేహితులందరినీ కూడా విచారించినా భగీరథ్ ఎక్కడున్నాడనే ఒక విషయం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. కాబట్టి స్వయంగా తనే వచ్చి పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అధికారికంగా పోలీసులు దాన్ని ధృవీకరించబోతా ఉన్నారు. అనంతరం ఇమీడియట్ గా అతన్ని తీసుకొచ్చి మేడ్చల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. శివ, అలాగే ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల మీద కూడా చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కదా. పోలీసులు కొంత భగీరథ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేటటువంటి అనుమానాలు ఎక్కువగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బండి భగీరథ్ తనంతటా తాను లొంగిపోయేంత వరకు కూడా పోలీసులు ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి ఇలాంటి సమయంలో అసలు అతను ఎక్కడున్నాడో కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి. పైకి మాత్రమే హడావిడి చేస్తున్నారు. ఈ తరహా కామెంట్స్ మీద పోలీసుల వెర్షన్ ఏ రకంగా ఉంది? పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం అనేది అటు బాధితురాలు తరపున అలా వ్యవహరించారు, నిందితుడి విషయంలో కూడా అదే నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనల ప్రకారంగా ఒక బాధితురాలు తనకు అన్యాయం జరిగింది, ఒక వ్యక్తి మైనర్ అమ్మాయిని లైంగిక దాడికి పాల్పడ్డాడని స్వయంగా తల్లి వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 5 గంటల పాటు మా కంప్లైంట్ రిసీవ్ చేసుకోకుండా దానిపైన కేసు నమోదు చేయకుండా మళ్ళీ అదే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీపై కూడా తిరిగి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంటూ కూడా తిరిగి బాధితురాలు తల్లికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ 5 గంటలు కాలయాపన చేయడము, పోలీస్ స్టేషన్కి బండి భగీరథ్ పైన కేసు నమోదు కాబోతోంది అన్న ఒక సమాచారం వాళ్ళకి తెలియడము, అక్కడ ఇమీడియట్ గా వెళ్లి బండి భగీరథ్ అక్కడ కంప్లైంట్ ఫైల్ చేయడము, దానిపైన కేసు నమోదవ్వడము, మళ్ళీ ఆ విషయం ఇటు బాధితురాలు తల్లికి కూడా ఆ విషయాన్ని తెలియజేయడంతో ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం జరిగింది, జాప్యం జరిగింది అంటూ కూడా మొదటి నుంచి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు ఎట్ ఏ టైం కేసు అయిన తర్వాత భగీరథ్ని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు, అతను ఎక్కడున్నాడో కనుగొనలేకపోయారు, ఏ ప్రాంతంలో తలదాచుకున్నాడు అనేది ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడ కూడా అసలు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదని ఒక విమర్శలు ఉన్నాయి. ఒకవేళ పోలీసులు అతని కోసం సర్చ్ చేసినా, అతని కోసం వెతికినా ఇమీడియట్ గా అతను దొరికేటువంటి ఛాన్స్ ఉంది. కానీ అతంతన తాను లొంగిపోతాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్పిన విధంగానే మరి కాసేపట్లో
పోలీసుల ముందు లొంగిపోయినటువంటి భగీరథ్ ని తీసుకొచ్చి మెడికల్ చెకప్ పూర్తయింది కాబట్టి ఆయన ఆరోగ్యం సరిగ్గానే ఉంటే ఇదే మేడ్చల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటి ముందు అతను హాజరుపరిచిన తర్వాత కోర్టు మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు అనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రాను శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.